ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులకు బంధువులు భక్తులంతా కూడా నాతో పాటు 3 పర్యాయాలు ఓంకారాన్ని చక్కగా మీ శరీరం సహకరించిన మాదిరిగా కూర్చొని చెప్పండి. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. క్షేత్రదైవమైనటువంటి నాయనాలప్ప ఓంకారేశ్వర స్వామివారి దివ్య చరణ కమములకు అనన్య భక్తితో నమస్కరిస్తూ భవ్యమైన దివ్యమైనటువంటి బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపకులు పూజ్యపాదులు చిదానందుల వారు స్వామివారికి ఆశ్రమ పీఠాధిపతులు సర్వసభాధ్యక్షులు ఆత్మానంద పురి స్వామివారికి వేదికస్థ మహాత్ములు పూజ్యపాదులు సత్యానందుల వారికి గోపాలానంద స్వామివారికి ఈ సభలో ఆశీలైనటువంటి సరస్వతి లక్ష్మీ పార్వతీ సమానులైనటువంటి అమ్మలందరికీ పురుషోత్తములందరికీ భక్తులందరికీ పేరు పేరున ఓం నమో నారాయణ తెలియజేసుకుంటూ హరి ఓం. ఈరోజు మన స్వామివారు ఆత్మానందపురి వారు చక్కటి సబ్జెక్ట్ ఇచ్చారు. నాకు ఇది ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇప్పటి వరకు వారు ఏది ఆదేశిస్తే అదే చెప్పాం. ఈరోజు ఉన్నటువంటి విషయం ఏంటంటే మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఆత్మ అనుభవం పొందటానికి ఎటువంటి కర్మలు చేయాలి? అసలు మానవ జీవితానికి ముఖ్యమైనటువంటి సిద్ధాంతము విషయం ఇదే. కర్మ శ్రేష్టతతోనే ఆత్మానుభూతి కలుగుతుంది. దానికి ముందుగా మన చిదానంద పురి స్వాములు వారు మాలాగా శ్రీకృష్ణ భక్తులేమో చక్కటి కృష్ణ మందిరాన్ని
దేవాలయాన్ని ఏర్పాటు చేశారు, స్థాపించారు. మేము చక్కగా నిన్న ఉదయం, ఈరోజు ఉదయం అన్నీ కూడా దర్శనం చేసుకున్నాం. క్షేత్రం అంతా, ఈ క్షేత్రం ఎక్కడెక్కడ ఎంతవరకు ఉందో అన్నీ చూసి వచ్చాం. కృష్ణ పరమాత్మ చాలా దివ్యంగా భవ్యంగా వెలుగుతూనే ఉన్నారు. వారి కోసం ఒక గానాన్ని ఆలపించుకుంటూ, మీరు కేవలం గోపాల అంటే చాలు నేను అనేటప్పుడు, రాధా మాధవ రాస విహారీ యదుకుల పూజిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల రాధా మాధవ రాస విహారీ యదుకుల పూజిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల మురళీలోల మునిజనపాల యదుకుల శోభిత గిరిధారి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల మధురం మధురం మాధవ స్మరణం మధురం మధురం మాధవ స్మరణం ఆత్మశాంతికిది మూలధనం మధురం మధురం మాధవ స్మరణం మధురం మధురం మాధవ స్మరణం ఆత్మశాంతికిది మూలధనం సనక సనందన మునిజన వందిత సనక సనందన మునిజన వందిత నందకుమారుడే దైవమురా నందకుమారుడే దైవమురా రాధా మాధవ రాస విహారీ యదుకుల భూషిత వనమాలి గోపాల జయ గోపాల గోపాల జయ గోపాల గోపాల ఇప్పుడు మీరు నాతో చెప్పండి, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము బ్రహ్మాండమైన భోజనాలు స్వామివారు తయారు చేస్తున్నారు, అల్పాహారాలు కూడా. మరి అక్కడి నుండి రావడం కూడా కష్టంగా ఉంది ఇక్కడికి. గట్టిగా చెప్పండి, కనీసం అరగాల కదా మనకి. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి అని మనస్సు ఆర్ద్రతతో లోన నిండి పాడాలి. గానాన్ని గాని ఏది గాని భగవంతుని సమర్పించినట్టు ఆర్ద్రతతో చక్కగా పలకాలి. భగవంతుడు మనకి వాయిస్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఉపయోగించుకోవాలి, ప్రేమ చూపించాలి. నీ కొడుకు ఏరా పోరానంటావా, దానాయన బాబు అంటామా లేదా? భగవంతుని కూడా అంత ప్రేమగా పాడాలి. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందలందుకొన్న కోతి మోక ధన్యము
కోతి మోగ ధన్యము ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రేగు పళ్ళు తిని పిలిచిన శబరి మాత ధన్యము. నావతో దరి చేర్చిన గుహుని సేవ ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము. రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము. పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము. వారధి నిలిపిన సాగరుడెంతో ధన్యము. మధురాతి మధురము రెండక్షరాల మంత్రము. సత్య ధర్మ శాంతి ప్రేమ రాముని అవతారము. బోలో రామచంద్ర భగవానికి, శ్రీకృష్ణ పరమాత్మకి, సీతామాతాకి, లక్ష్మణ స్వామి వారికి, రామ భక్త హనుమానికి, చిదానందుల స్వామి వారికి, ఆత్మానంద స్వామి వారికి, సత్యానంద స్వామి వారికి, జై గోపాల స్వామి వారికి, ఇక్కడ కూర్చున్న భక్తులందరికీ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. మీ అందరికి ఎంతమందికి కారు ఉందో చెప్పండి. కారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. కారు ఉన్నవాళ్ళు. సంతోషం. కారు చూసిన వారు చేతులెత్తండి. కారు చూసిన వారి చేతులు ఎత్తండి. మరి చూస్తే చేతులు ఎత్తాలి. మీరు కారు చూడలేదా కదా? కారు ఎవరైనా ఒకసారి కొందాము అని అనుకుంటే ముందుగుండా కారు నేర్చుకుంటారా లేదా? ఏమయ్యా, సరేగా నేర్చుకున్న తర్వాత కారు కొంటున్నారు కదా, కొన్నాళ్ళు కారుతో సవాసం చేస్తారు కదా, తనే డ్రైవ్ చేస్తాడు కదా. ఇంటిలో బాగులేకు, ఒంటిలో బాగులేకు, ఆర్థిక పరిస్థితి బాగులేకు కారు అమ్మేశామనుకోండి, మన దగ్గర కారు ఉంటుందా? కారు లేకపోయినా కారు నడిపే అనుభవం మాత్రం ఉంటుందా లేదా? నిద్రలో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే కారు కనిపిస్తే తీరా బాబు అంటే తీస్తున్నామా లేదా? మరి నేర్చుకోవడానికి ఏదైతే ఒక్కసారి ఏ గమనానికైతే మనస వాచ కర్మన నేర్చుకుంటున్నామో అనుభవపూర్వకంగా, ఆ అనుభవపూర్వకంగా వచ్చినటువంటి స్థితి మనలో ఇమిడి ఉంటుందా లేదా? ఇదే వేదాంతం అయ్యా. దేనికోసం మనం తాపత్రయపడుతున్నామో ఒక్కసారి ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత అదే స్థితిలో ప్రయాణం చేయటమే ఆత్మానుభూతి కలగడం, అంతకన్నా ఇంకోటి లేదు. అవునా? అటువంటిది కలగాలి అంటే మనం ఏం చేయాలి? ఒక ఊళ్ళో ఒక చీమగారు ఉన్నారండి. ఎవరు? 2 గుడ్లు పెట్టారండి. 2 గుడ్లు పెట్టాక 2 కొడుకులండి. 2 బిడ్డలు. ఎవరికి? చీమకి. తల్లి చీమ చనిపోయిందండి. ఇంకెవరు మిగిలేరు? పిల్లలు మిగిలే. ఒక పిల్లేమో చివరే ఒక్క దగ్గర ఉంటే ఇద్దరము బ్రతకలేము, చిరకు దుక్కు వెళ్ళిపోతామని ఒకరేమించి ఉత్తరం వైపు నడిచారు, ఒకరేమించి దక్షిణ వైపు వెళ్ళిపోయారండి.
ఉత్తర వైపు వెళ్ళినటువంటి చీమ ఒక పర్వతం మీదకి వెళ్ళిందండి. ఆ పర్వతము శర్కర పర్వతం, పంచదార పర్వతం. దానికి చీమకు కావాల్సింది ఏమిటండి? దొరకవలసింది దొరికింది కదండి. హాయిగా చక్కగా తినుకుంటూ ఆ పంచదారని ఆస్వాదిస్తూ దొడ్డగా బొద్దుగా తయారైందండి. ఇంకొక చీమ దక్షిణ వైపు వెళ్ళింది, లవణ పర్వతం మీదకి వెళ్ళిందండి. మరి లవణ పర్వతం దానికైనా ఇష్టమైన పదార్థమా? ఇష్టం లేకపోయినా బ్రతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా. తినాలా లేదా? కొద్ది కొద్దిగా లవణం తిని బక్కశల్యంగా ఉందండి. కొంతకాలం అయిందండి. ఈ పంచదార పర్వతం మీద ఉన్నది అనుకుంటుంది, మా తమ్ముడుగా ఎలా ఉన్నాడో ఏంటో చాలా రోజులైంది, వెళ్ళి చూద్దామని చక్కగా ఆ శర్కర పర్వతంలో రెండు తమ్ముడి దగ్గర కంటే పెద్దవారి దగ్గరికి వెళ్ళిన, రోగుల దగ్గరికి వెళ్ళిన, పసిపిల్లల దగ్గరికి వెళ్ళిన, సాధుల దగ్గరికి వెళ్ళిన, వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళిన రిక్త హస్తాలతో వెళ్ళకూడదు. ఇది మన ధర్మం. స్వామి నమస్కారం అండి, మాకు ఈ బాధలండి అంటారు. ఈ బాధలు చెప్పే ముందు ఆయనకి కనీసం ఒక రేగుకాయ అని ఇవ్వాలి, కనీసం ఒక పండు, పత్రమో, ఫలమో, పుష్పమో. ఒట్టి రిక్త హస్తాలతో వెళ్ళకూడదు. అది మన ధర్మం కాదు, మన సనాతన ధర్మం కాదు, వేద ధర్మం కూడా కాదు. అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగుల దగ్గరికి కూడా రిక్త హస్తాలతో తీసుకెళ్ళకూడదు. తల్లిదండ్రుల దగ్గర కూడా రిక్త హస్తాలతో వెళ్ళకూడదు. ఇవన్నీ తెలుసుకోవాలి. సామాన్యమైన విషయాలు తెలుసుకోకుండా మాకు ఆత్మజ్ఞానం కావాలండి, బ్రహ్మజ్ఞానం కావాలండి, నా బొంద కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? మెట్టుకు మెట్టు ఎక్కితేనే ఆ పరమానందాన్ని కలుగుతుంది. గృహస్థాశ్రమంలోన చక్కటి విషయాల్లో, సంసారంలో కర్మలు చక్కగా చేస్తే ఆ కర్మల ఉత్తీర్ణమై ముందుకు వెళ్ళే ప్రయాణం ఉంటుంది. ఎవడైనా దానం ఇస్తే చెయ్యే విదిలింపు, నాకు జ్ఞానం కావాలంటే ఎలాగొస్తుంది? నువ్వేమించి లోభత్వం కృపణత్వంతో ఉంటే నీకు జ్ఞానం ఎలాగొస్తుంది? పాపం ఈవిడ కూడా ఒక 2 పంచదార ఉండాలి చక్కగా తీసుకొని తమ్ముడిని చూడడానికి వెళ్ళిందండి. తమ్ముడు బక్కశైల్యంగా ఉన్నాడు. ఎందుకండి? లవణ పర్వతం మీద ఉన్నాడు. తర్వాత వాడు ఏం చేశాడంటే, ఇంతకాలం ఒకరు వచ్చారు, కష్ట సుఖాలు మాట్లాడుకున్నారు. ఏమి నాయనా ఇంత సన్నంగా అయిపోయావు తమ్ముడు అంటే, మన ఆహారం ఇదే అని. ఈయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి పంచదార ఖండము తమ్ముడికి ఇచ్చాడండి, తిను అని. వాడు తింటే, ఇదేం పంచదారయ్యా, ఉప్పుగా ఉంది అన్నాడంట. ఎవరు? తమ్ముడు. ఉప్పుగా ఉండడం ఏమిటి? ఒక పంచెయ్యు, నీ నోటిలో ఉన్నటువంటి లవణ ఖండాన్ని కింద పడవేసి నేను ఇచ్చింది తినవయ్యా అన్నాడంట. ఇప్పుడు ఎలా ఉంది అంటే తీయగా ఉంది అన్నాడంట. అంటే మానవుల్లోనున్నటువంటి దుర్గుణాల్ని బయట పెట్టిన తర్వాత అంతా మనకి మధురం కనిపిస్తుంది. శరీరములోనే అనేక జన్మల నుండి మల విక్షేప ఆవరణ దోషాలన్నీ శరీరంలో పెట్టుకుంటూ పాతి పెట్టుకుంటూ వాటిని బయటకు పంపించినటువంటి ప్రయత్నం చేయకుండా ఉన్న వాడికి ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఆత్మానుభూతి కలిగే అవకాశమే లేదు. అందుకే మనకి అమృత బిందోపనిషత్తు చెప్తుంది, ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మథాయితవ్యం మనోమంథాను భూతేన. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మథ ఇతవ్యం మనోమంథాను భూతేన. ఘృతము అంటే ఏంటి? ఏమిటది? నెయ్యి. ఘృతం అంటే ఏంటి? నెయ్యి. పయసి అంటే పాలు. పాలల్లో నెయ్యి ఉందా? నెయ్యిలో పాలున్నాయా? పాలల్లో ఉంది. ఎలా వస్తుంది నెయ్యి మనకి? ఎప్పుడైనా చిలికారా? చిలికే వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు కూడా చిలికావు నాయన. ఎవరు చిలికారో ఎవరు చిలకలేదో నేను చెప్పాక మీకే అర్థమవుతుంది. ఎవరైతే చూడండి, పూర్వకాలంలో దానికి ఒక కర్ర కట్టేవారు, కవం లాంటిది. చిలుకుతున్న కొలది వెన్న వస్తూనే ఉంటుంది. మన చేతులు నొప్పెట్టాలేమో కానీ వెన్న రావడం ఎప్పుడు కూడా ఆగదు. ఇంతో 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 వస్తూనే ఉంటుంది. మనకు తగ్గట్టు వెన్న వచ్చిన తర్వాత మనమే విడిచిపెడతాం. పాలను మరగించి
కాచిన తర్వాత చల్లగా అయిన తర్వాత తోడు పెట్టి దాన్ని చిలుకుతూ వెన్న తీసి వచ్చినటువంటి వెన్నని మళ్ళీ కాచితే వచ్చే నెయ్యి మధురం, మధురాతి మధురం, ఎన్నలేని ఉంటుంది కదా. ఏ విధంగా అయితే పాలను మనం చిలుకుతూ ఉంటే వెన్న వస్తుందో, ఆత్మ మనసు అనే కవ్వము చేత ఆత్మని చిలకాలండి. మనసు అనే కవ్వము చేత ఆత్మని చిలకాలి. ఏమని? నాకు వెన్న కావాలి, నాకు వెన్న కావాలని కాదు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మనని ఎవరైతే నిరంతరము చిలుకుతూ ఉంటారో వారు బ్రహ్మే అయిపోతారు. అది మనకి అమృత బిందోపనిషత్తు చెప్తుంది. అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద మనస, వాచ, కర్మన సైడ్ రోడ్ లేకుండా హైవేలో ప్రయాణం చేస్తే హైవేలో ప్రయాణం చేసినట్టు అనునిత్యము కూడా అహం బ్రహ్మాస్మి అని ఏ విధంగా మనం మనసు అనేటువంటి కవ్వముతో ఆత్మని చిలుకుతుంటే తినగ తినగవేమో తీయగా నుండు, చిలుకుతూ ఉన్నటువంటి నేనే బ్రహ్మని. చూడండి, మనం ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఒక గానాన్ని కానీ పాట కానీ ఆలపిస్తే 2-3 సార్లు విన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన నోట్లో అదే తిరుగుతుంటుంది. ఎందుకు? అదే జపిస్తుంటాం. గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశాన్ని ఎవరైతే చక్కగా సమగ్రంగా భక్తితో జపిస్తారో కొంతకాలమైన తర్వాత ఆ మంత్రం ఆ శరీర భాగాల్లో నడుస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి శిష్యుడు అనేవాడు పని చేసుకుంటున్నా, డ్రైవింగ్ చేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా మంత్రం మాత్రం శరీరం అంతా కూడా నడుస్తూనే ఉంటుంది. ఆ స్థితికి వచ్చేటప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నటువంటి పద్ధతితో ఏ విధంగా అయితే అమృత బిందుష్ మనకు చెప్పిందో అలా మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే భగవద్గీతలో కూడా ఎటువంటి కర్మలు చేస్తే మనకి ఆత్మానుభూతి, ఆత్మానుభవం కలుగుతుంది అనడానికి ఒక దివ్యమైన, భవ్యమైన, ఉత్కృష్టమైనటువంటి శ్లోకం ఉంది. ఇందాక స్వామివారు కూడా చెప్పారు. ఈశావాస్యంలో మొదటి ఉపనిషత్తు అది. కుర్వన్నే వేహ కర్మాణి జిజీ విశేషతం సమా ఏవం త్వయ నాణ్యధేతోస్తి నా కర్మ లిప్యతే నరే. మానవుడనేవాడు 100 సంవత్సరాల పాటు జీవించి ఉన్నప్పటికీ కూడా శాస్త్ర విహిత కర్మలు మాత్రమే చేయాలి. చూడండి ఎంత చక్కగా చెప్పేశారు, ఒక్క మాటలో చెప్పేశారు. నిన్న కూడా మీకు చెప్పాను ఉదాహరణ. మానవుని యొక్క జన్మ వేదహిత కర్మలు చేయటానికే తప్ప అన్యమైన కర్మలు చేయటానికి లేదు. స్వామీజీ అన్నారు 9వ అధ్యాయం 22వ శ్లోకం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే. అన్యమైనటువంటి కర్మలన్నీ వద్దయ్యా, నా కొరకు మాత్రమే చెయ్యవయ్యా అని. దానిని భగవద్గీతలో వేద సార శ్లోకము అని, ఒకే శ్లోకములో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము 4 కలిపి ఇమిడి ఉన్నటువంటి గీతలో ఒకే ఒక్క శ్లోకం ఉంది. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగ వర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. 11వ అధ్యాయం చివరి శ్లోకం. దాని తర్వాత మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం కాదు. ఏంటి 12వ అధ్యాయంలో మొదటి శ్లోకం? చెప్పండి స్వామి. భక్తి యోగంలో మొదటి శ్లోకం ఏవం సతత యుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ తేషాం కదా. అర్జునుడికి కూడా పరమాత్మ చెప్పినటువంటి విషయాల్ని సందేహం వచ్చి, అయ్యా నేను సాకారాన్ని పూజన చేయాలనా నిరాకారాన్ని పట్టుకోవాలనా, ఏ విధంగా నిన్ను పట్టుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ చాలా చక్కగా చెప్తున్నారు. సాకారమైన నిరాకారమైన ఏ కారమైనా పర్వాలేదు కానీ నీ బుద్ధి చక్కగా ఉండాలి అన్నారు. అందుకే ఇఫ్ యు లాస్ట్ వెల్త్ సంథింగ్, ఇఫ్ యు లాస్ట్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. ఇఫ్ యు లాస్ట్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యు లాస్ట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. చూడండి, మనకు ఎవరికైనా
సంపద పోయిందనుకోండి, పెద్ద సమస్య ఏం లేదు, మళ్ళీ కాయ కష్టం చేసి సంపాదించుకుంటాం. ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతిందనుకోండి, అలోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, రకరకాల మందులతో కొంతవరకైనా నయం చేసుకుంటాం. మనిషి బుద్ధిని కోల్పోతే సర్వము కోల్పోయినట్టే. కాబట్టి అర్జున, నీకు బుద్ధి కరెక్ట్గా ఉంటే చాలయ్యా, అన్నీ నీకు వస్తాయి. కాబట్టి ఈ కారాలు నీకు అవసరం లేదు, అంతటా ఇండియన్ దానికి దేంతో నువ్వు పూజ చేస్తావు. నిరాకారమైన సాకారమైన నీ మనస్సు బుద్ధి తిన్నగా ఉండాలన్నారు. అందుకే ఈ శ్లోకం మనకి మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఇంట్లో అందరూ దీపాలు వెలిగిస్తారా? ఉదయం సాయంకాలం వెలిగించరా? దీపం వెలిగించాలంటే ఏం కావాలి? ఎవరో ఒకళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. దీపం వెలిగించాలి అంటే మనకి ఏం కావాలి? ఎవరైనా చెప్పండి ఒకరు. ఒట్టొట్టికి సైకిల్ చేస్తావు ఇప్పుడు. చెప్పబోయా ఒకసారి నిల్చొని చెప్పండి, నిల్చొని చెప్పండి, నిల్చొని చెప్పండి. ఇంకా అసలు మర్చిపోయావు. అందుకే ఒత్తే, నూనె, ప్రమిద, నిప్పు, ఈ 4 ఉంటే ఎవరైనా వెలిగిస్తారా? పరమాత్మ కూడా ఈ శ్లోకంలో ఈ 4 రకాలైనటువంటి కర్మలు చేస్తే ఎవరైనా సునాయాసంగా భగవంతుని దర్శించవచ్చు, సునాయాసంగా ఆ అనుభవాన్ని పొందొచ్చు అంటారు. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత. భగవంతుని కొరకే కర్మలు చేయువాడు. చూశారా? ఏ కర్మ చేసినా, ఏ పని చేసినా, చేసేవాడు, చేయించేవాడు, చేయింపదగ్గది అన్నీ కూడా పరమాత్మే అనేటువంటి భావనతో చెయ్యాలి. పొలం దున్నుతున్నాడు రైతు, ఈ నాగలి వాడిదే, దున్నేవాడు వాడే, పొలము వాడిదే అని భావంతో చేసినటువంటి వ్యక్తికి ఎన్నడూ కూడా మరి కర్మ తన కోసమే చేసుకున్న తర్వాత ఇంకేం ఉండదు కదండి. మహారాష్ట్రలో ఒక భక్తురాలు ఉండేదండి, ఇప్పుడు చాలా భక్తురాలు ఆవిడ. ఏ పని చేసినా కృష్ణార్పణం అనేది. ఈ అనటం ఆవిడకి ఒక యోగం అయిపోయింది. పాలు కాచినా కృష్ణార్పణమే, పాలు పొంగిపోయినా కృష్ణార్పణమే, అన్నం వండినా కృష్ణార్పణమే, అన్నం పాడైనా కృష్ణార్పణమే, ఎవరికి ఏమిచ్చినా కృష్ణార్పణమే. చివరికి ఓ రోజు ఏం చేసిందంటే, ముసలికాలం వచ్చేస్తుంది, ఇంటి ముందు కల్లాపి వేస్తారు కదా, కల్లాపి వేసిన తర్వాత కొద్దిగా పేడ మిగిలిందండి. ఆ పేడ తీసుకొచ్చి కృష్ణార్పణమే అని ఒక చెట్టుకి వేసిందండి. ఆ పేడ తిన్నగా తీసుకెళ్లి గోపాలకృష్ణుడు దేవాలయంలో కృష్ణుడి మీద పడిపోయిందండి. బ్రాహ్మణుడు చూశాడు, విగ్రహాన్ని ఇప్పుడే కదా పూజ చేసి వెళ్ళాం, పేడ పడ్డది ఏంటని మళ్ళీ సంప్రోక్షణ చేసుకున్నాడండి పాపం. మళ్ళీ 2వ రోజు పేడ మిగిలిందండి, మళ్ళీ కృష్ణార్పణం ఉందండి, ఈ పేడ వచ్చి కృష్ణుడి మీద పడ్డదండి. ఆచార్య వినోబావ చెప్పినటువంటి కథ ఇది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడకి జ్వరం వచ్చిందండి, కృష్ణార్పణం అందండి, గుడిలో విన్న విగ్రహం వేడెక్కిపోయిందండి. ఆ తర్వాత ఆవిడకి అవసాన కాలం వచ్చిందండి, ఇంకా గంటో గడిలో శరీరం విడిచిపెట్టిందండి. అప్పుడు కూడా కృష్ణార్పణమే ఉందండి, విగ్రహం లోన ముక్కలు అయిపోయిందండి. ఏమో దేవతలు వస్తున్నారండి, విష్ణుభటులు, అప్పుడు కూడా కృష్ణార్పణమే ఉందండి. ఇంకేముందండి? జీవించిండి ఉండగా జీవన్ముక్త స్థితి, మోక్షం పొందిన వారు ప్రతి పనిలో కూడా కృష్ణుడికి అర్పించేటప్పుడు ఇంకా ఆవిడ వైకుంఠం వెళ్ళవలసిన అవసరం ఏమైనా ఉందా? ఇక్కడే ఉంది. నిన్నే మనం చెప్పుకున్నాం, మానవుడు జీవించి ఉండగానే మోక్షం పొందాలి, కానీ చనిపోయిన తర్వాత మోక్షాలు అనేవి ఎక్కడ ఉండవు. అర్థమైంది కదా? ఏ కర్మ చేసినా కృష్ణార్పణం చేస్తుండాలి. రామాయణంలో కూడా చూడండి, శబరిమాత మాతంగ మహర్షికి దివ్యమైన భవ్యమైన సేవలు అందించారు. స్వామివారు యజ్ఞ హోమాలు చేసుకోవడానికి కావలసినటువంటి కట్టెలు సమిధులు తీసుకొని వచ్చారు. ఆ అరణ్యంలో ఉన్నటువంటి పళ్ళు కూడా చక్కటి పళ్ళు వేరుకుంటూ తీసుకొచ్చి స్వామివారికి, ఆ మహర్షి గారికి అందిస్తే, అమ్మా నేను తపస్సు చేసే సమయం ఇక్కడ అయింది, నేను వెళుతున్నాను, కానీ ఇంతకాలం సేవ చేసావు కాబట్టి మీకు నేను ఒక వరం ఇస్తున్నాను. ఎవరి కోసమైతే ఇంత భక్తి శ్రద్ధలతో చేసావో ఆ పరమాత్మే
రామలక్ష్మణ రూపంలో నీకు వచ్చి దర్శనం ఇస్తారమ్మా అన్నారు. వెంటనే పాద నమస్కారం చేసుకుంటూ స్వామివారి దగ్గర సెలవు తీసుకొని ఏ త్రోవ నుండి ఎటువైపు నుండి రామలక్ష్మణులు వస్తున్నారో అని చెప్పి కుటీరాన్ని చక్కగా శుభ్రపరిచి త్రోవలన్నీ శుభ్రపరిచి పళ్ళు తీసుకొస్తూ దాన్ని తలకు రుచి కూడా చేసి పెట్టేది. ఏమైనా పుల్ల ఉంటాయా, కస ఉంటాయా, తీపిగా ఉంటాయా, పురుగులు ఉంటాయా చూసి పెట్టేది. 18 సంవత్సరాలు చెప్పినటువంటి మాతంగ మహర్షి శబరిమాతకి 70-80 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా రామలక్ష్మణులు రాలే. కంటికి చత్వారం వచ్చింది, శరీరం మడతల పడింది, దృష్టి సన్నగిల్లింది. ఇంకా ఆయన వచ్చే పరిస్థితి లేదు, వస్తారో రారో, అయినప్పటికీ ప్రయత్నం విడిచిపెట్టలే. మళ్ళీ తుడుస్తుంది, మళ్ళీ కాయలు తెచ్చి పెడుతుంది. ఇక నేను నా శరీరం పడిపోతుందేమో అనుకుంటుంది. ఈలోపు దూరం నుండి ఆజానుబాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు నడిచి వస్తున్నారు. ముసలావిడి కదా కనిపించట్లేదు, కానీ ఆ దివ్యమైన స్వరూపాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తావమ్మా శబరిమాత, మీకోసమే వస్తున్నాం ఆగు అన్నారు. వచ్చారు, ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, మోక్షాన్ని ప్రసాదించారు. అంటే నిరంతరము కూడా దైవ సన్నిధులు, అంటే దైవము కోసము మాత్రమే సేవ చేసింది ఆవిడ. ఉదయం నుండి సాయంకాలం వరకు చేసినటువంటి సేవలేంటి? పరమాత్మ వస్తారు, కుటీరాన్ని శుభ్రపరచటం, త్రోవలు శుభ్రపరచటం, ఆ పరమాత్మని యొక్క నామాన్ని జపించుకుంటూ అక్కడ ఆహారాన్ని పెట్టడం. చూడండి, అటువంటి వారుకి మరి పరమాత్మ రాకపోతే ఏముంటుంది చెప్పండి. కాబట్టి భక్తి అనేది ఏ తారాస్థాయికి చేరిస్తే జ్ఞానము తన మటుకు తానే వాళ్ళలో పరిగణిస్తుంది. మరి అటువంటి మనకి భారతీయ గ్రంథాల్లో ఎన్నో సందర్భాలు. ఇందాక వారు భాగవత మేము పారాయణం చేస్తుంటామంటే భాగవతం అంతా కూడా భక్తుల కథలే కదా. అవన్నీ కూడా కథలా జరిగినటువంటి చరిత్ర మనకి వ్యాస మహర్షి మనకు తెలియజేస్తున్నారు. అయ్యా మీరు కూడా ఈ విధంగా ఆచరించండి, ఆ స్థాయికి వెళ్ళండి. భగవంతుని కొరకే కర్మలు చేసేవారు. మత్పరమో, పరమ ప్రాప్యముగా ఏ పని చేసుకున్నా, ఏది చేస్తున్నా దీనికి కారణభూతమైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యం తప్ప అన్యమైంది ఏమీ కాదన్నటువంటి ఆలోచన విధానంతో మనం చేయాలి కదా. మరి అటువంటి వారిలో ఎవరున్నారు చెప్పండి? ఎవరండి ఆయన? మహారాష్ట్రలో సాధు మహాత్ములు, నిన్న స్వామివారు చెప్పారు ఆ పేరు, ఏక్నాథ్ మహారాజ్ గారు. నేనే చెప్పానేమో. ఆయన ప్రతిరోజు కూడా బ్రహ్మ విద్వరిష్ట స్థాయి అయినప్పటికీ, అవధూత అయినప్పటికీ, జ్ఞాని అయినప్పటికీ కర్మలు, శరీరం ఉంటే కర్మలు చేయాలి. రామకృష్ణ పరమహంస గారికి ఎవరో చెప్పారంట, అయ్యా మన కలకత్తా నగరానికి ఒక యోగి పొంగవాడు వచ్చారు, అది హుగ్లీ నది అవతల ఆయన బస వేస్తున్నారు అంటే, మరి బెంగాలీ ఆయన కదా, చక్కటి వస్త్రాలు ధరించుకుంటూ వారి దగ్గరికి వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? ఆ యోగి పొంగవుడి దగ్గరికి. ఆయన అప్పుడే ఏం చేస్తున్నాడంటే సాలగ్రామాలన్నీ పెట్టుకుంటూ పుష్పాలు తీసుకొచ్చి పూజలు చేస్తున్నాడంట. రామకృష్ణ వారు అన్నారంట, స్వామి మీరన్నిటికీ అతీతులు కదా, ఇంకా మీరు ఈ పూజలు పునస్కారాలు ఏంటి? సర్వము మీరే, ఆ పరమాత్మ కూడా మీరే, అంతటా మీరే ఉన్న స్థితిలో ఉన్నారు పూజ అంటే. ఆ యోగి ఒక్క మాట అన్నారట, చూడండి అయ్యా మీరు వస్తారని కూడా నాకు తెలుసు, నీటిలో బురద ఉన్నంత వరకు బుడగలు వస్తుంటాయ్యా, ఈ శరీరం ఉన్నంత వరకు ఏదో కర్మ చేయాలి, చేసే కర్మ వేదహిత కర్మై ఉండాలి అన్నారంట. అప్పుడు రామకృష్ణుల వెంటనే ఆ విషయాన్ని నోట్ చేసుకుంటూ తన జీవితంలో అలవర్చుకున్నారు. మహాత్ములు కూడా ఎంత వచ్చినప్పటికీ, ఎంత తెలిసినప్పటికీ ముఖే సరస్వతి అన్నటువంటి నినాదంతో ప్రయాణం చేస్తూ ఎందరో మహాత్ముల దగ్గర ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ ఆచరణలో ఉండి ఎన్నో సిద్ధులు వారి దగ్గర ఉన్నాయి. శిష్యులకు ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా చెప్పాలని చెప్పినటువంటి శైలిలో రామకృష్ణులు అగ్రగణ్యులు. వారు చదువుకోలే, జీవితం వ్యవహారికమైన చదువు వారికి లేదు, కానీ ఏ చదువు మనకి కావాలో ఆ చదువు పుష్కలంగా వారి దగ్గర ఉంది. చూసారా? అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కర్మ చేయాలి. అందుకే కర్మలో శ్రేష్టత్వముతోనే మనసు శుద్ధి కలుగుతుంది. మనసు శుద్ధి కలిగిన వెంటనే జ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానంతోనే ఆత్మానుభూతి, ఆత్మానుభవం మనకి కలుగుతుంది. చూసారా? ఇక్కడ ఒకటి, చేసే కర్మ ఏ పని చేస్తున్నా
పరమాత్మ కోసమే చేస్తున్నాం అన్నటువంటి భావంతో చేయటం, చేసేటటువంటి కర్మ దీనికి కారణభూతమైనటువంటి పరమాత్మ యొక్క విశేషం వల్లే జరుగుతుంది అని మనం ఆలోచించటం. ఒకటి కర్మ, రెండు మత్పరమ మద్భక్త, భక్తుడై ఉండాలి. మనందరము భక్తులమేనా? భక్తులు కాని వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? భక్తులు, మీరందరూ భక్తులు కారా? స్వామీజీ మీరందరూ కూడా ఆశ్రమ భక్తులు కారా? అంటే మీలో మీకు భక్తులమే అంటే డౌట్ వస్తుంది. అంటే భక్తుడనేవాడు ఎలా ఉండాలో మీకు తెలియజేస్తున్నాను చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి అర్జునుడు వచ్చి కూర్చున్నాడంట. అందులో ఒక ఆయన కృష్ణ పరమాత్మ అన్నారు, అందరూ కూర్చోంటే శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రియమైన అత్యంత శ్రేష్టమైన భక్తులు ఎవరు అంటే అర్జునుడు అన్నాడంట, ఏం ప్రశ్న అండి, 24 గంటలు నారాయణుడితో ప్రయాణం చేసిన నేను, స్వయంగా బంధుత్వంలో మా బావ, నాకన్నా భక్తుడు ఇంకొకటి లేరు అన్నాడంట. ఎవరు? అర్జునుడు. భక్తుడికి అహంకారం వస్తే, ఎవరు నిశ్చలమైనటువంటి భక్తుడికి అహంకారాది గుణాలు వస్తే పరమాత్మ వెంటనే తొలగిస్తాడు. అమ్మో అర్జునులో ఆల్రెడీగా ఈ బీజం తయారైంది, నాకన్నా భక్తుడు లేడంటున్నాడని కృష్ణుడికి కాముగా ఉండి, అర్జున ఈ రోజు ఉండు, తెల్లవారి మనం ఒకసారి విహారానికి బయటికి వెళ్ళాలా అన్నారు. అలాగే స్వామీజీ అని ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. ఉదయం లేచి మహారణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. సగం దూరం రథం ఆపిన తర్వాత ఇక రథం మనకు అవసరం లేదు, మారు వేషం వేసుకుందామని ఇద్దరు కూడా మారు వేషాలతో కొంత దూరం నడిచి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక బక్కశల్యమైనటువంటి బ్రాహ్మణుడు కూర్చోయినాడు. ఆయనకి బొయ్కులు అంటారు, ఎముకలు అంటారు ఈ ప్రాంతంలో. అస్థికలు. అస్థికలు అంటే అవి ఎప్పుడు తర్వాత అస్థికలు, జీవించి ఉండగా అస్థికలు అనరు. ఎముకలే కనిపిస్తున్నాయండి. కేజీ మాంసం ఆ బ్రాహ్మణులో లేదండి. వాడు ఏం చేస్తున్నాడంట, ఎండుగడ్డి తింటున్నాడండి. చేతిలో వాడైనటువంటి కత్తిని ఇంకా రాతి మీద నూరుతున్నాడండి వాడి కోసం. అర్జునుడు చూశాడు, ఏం అర్థం అవలే, ఈ బ్రాహ్మణుడు ఏంటి, ఎండుగడ్డి తినడం ఏంటి, కత్తి నూరడం ఏంటి అంటే కృష్ణుడు అన్నాడు, సందేహం ఎందుకయ్యా, నీవే అడగవయ్యా అన్నాడు. ఇది నారద భక్తి సూత్రాలు ఎవరైనా చదివితే దానిలో ఉంటుంది చూడండి, నారద భక్తి సూత్రాలు. కృష్ణుడు వెళ్ళి అర్జునుడు అడిగాడు, ఏమయ్యా బ్రాహ్మణోత్తమా, ఎండుగడ్డి ఎందుకయ్యా తింటున్నావంటే, స్వామి ఎండుగడ్డిలో ప్రాణం ఉండదు కనుక తింటున్నాను, పచ్చగడ్డిలో ప్రాణం ఉంటుంది అందుకే తిన్ను అన్నాడు. మరి పచ్చగడ్డిలో ప్రాణం ఉంటుందని తినక ఎండుగడ్డి తినేవాడు నీవు హింసకి చిహ్నమైనటువంటి కత్తి ఎందుకయ్యా నూరుతున్నావు అన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నాకు 3 శత్రువులు ఉన్నారయ్యా, వారిని వేసేసిన తర్వాత నాకు ఈ కత్తితో పని లేదయ్యా అన్నారు. మేము కూడా నీకు సహాయం చేస్తాం, ఆ శత్రువుల పేర్లు కాస్త చెప్పండి అంటే, ఏం చెప్పమంటారు, అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఒక్కడున్నాడండి నారదుడు అనేవాడు, నా పరమాత్మ చక్కగా నిద్రించినప్పటికీ నారాయణ అంటాడు, ఆయన తురుక్కుబడి లేస్తాడు. మా నారాయణుడికి అసలు ఎన్నిసార్లు ఆయన నిద్రాభంగం చేస్తున్నాడు, 24 గంటలు పిలుచుకుంటూ వాడిని వేసేస్తానండి, తీసేస్తానన్నాడట. సరేనైనా మేము సహకరిస్తామన్నారు. రెండో వారు ఎవరు అంటే ద్రౌపది అన్నారంట. మా పరమాత్మ హాయిగా అక్కడ ద్వారకా నగరంలో భోంచేసి విశ్రమిస్తే అన్నయ్య అని కేక పెడుతుంది, ఈయన తన గావంచా కూడా సరిచూడకుండా పరిగెడతాడు, రోజంతా కష్టాలు చెప్తుంది, పరమాత్మకి నిద్ర లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడుతుంది, ద్రౌపదిని కూడా నేను తీస్తాను. మూడో వాడు ఎవడై అంటే పక్కలో బావా కోవని వాడు ఉంటాడండి అర్జునుడు, వాడిని వేసేస్తానండి అన్నాడు. ఎప్పుడైతే అర్జునుడు ఆ 3 విషయాలు విన్న తర్వాత కళ్ళల్లో నీరు కార్చి కృష్ణుని పాదాల మీద పడ్డాడు. నీ తాలూకా భక్తులు ఎంత శ్రేష్టమైన ఉంటుండగా నేను భక్తుని అనిపించుకోవడం ఇదేది కాదు, నా అహంకారాన్ని పోగొట్టడానికి స్వామి నీవు ఇటువంటిది సందర్శనము చూపించావా అని చెప్పి ఆ పరమాత్మ అర్జునుడు కృష్ణుడి యొక్క పాదాల మీద పడతాడు. అటువంటి భక్తి తత్వం మనకు ఒక రంతి దేవుడు భాగవతంలో, ఆహారం లేదు, ఏమీ లేదు, చివరికి కాస్త ఒక ముంతడు చెంబుడు నీళ్లు దొరికే, ఆ నీళ్లతో కుటుంబం అంతా నీళ్లు త్రాగి ప్రాణాన్ని నిలుపుకుంటామంటే అప్పుడే ఒక ఆయన వచ్చి
3 రోజుల ఆహారం లేదంటే మా దగ్గర కూడా ఆహారం లేదు, తాగటానికి నీళ్ళేనే ఇవ్వంటే ఉన్న నీళ్లు కూడా ఇచ్చేశారు. చూసారా, ఇది భక్తి తత్వం. ఇందాక అన్నారు అత్యంత భక్తుడు కుచేలుడని. కుచేలుడి ఇంటికి వెళ్ళాను నేను. కుచేలుడి ఇంటికి వెళ్ళాను, పోర్బందర్లోనే ఉంది. నవ్వుతున్నా పెట్టయ్యా, నిజమే స్వామి. పోర్బందర్లో కుచేలుడు మహాత్మా గాంధీ తాలూకా సమాధికి ఒక ఫర్లాంగ్ దూరంలో కుచేలుడు ఇల్లు ఉంటుంది. పోరుబందర్ నుండి ఆయన రోడ్డు మార్గంగా నడుచుకుంటూ బేట్ ద్వారకా, బేట్ అంటే హిందీలో కలుసుకోవడం అని. ఇప్పుడు ఆనాడు ద్వారకా నగరం మునిగిపోతుందని కృష్ణుడు చెప్పేటప్పుడు ద్వారకా నగరం అంతా మునిగిపోయినా మధ్యలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేశారు. మేము పడవల మీద వెళ్ళాము, ఇప్పుడు రోడ్డు వేసేసారు. 36 కిలోమీటర్ల దీవి ఉంటుంది. ఆ దీవిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 8 మంది భార్యల యొక్క మందిరాలు ఉన్నాయి. ద్వాపర యుగంలో నిర్మాణం చేసినవి ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ వాడినటువంటి వస్తువులు, నాగళ్ళు అన్నీ కూడా అక్కడ పెట్టున్నారు. పురావస్తు శాస్త్రం సర్టిఫికెట్ ఇచ్చి మరీ పెట్టున్నారు. మనం ద్వారకా వెళ్ళిన తర్వాత ద్వారకా నుండి ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడి నుండి భేట్ ద్వారకా అని ఉంది. అక్కడ కుచేలుడు అక్కడికి వెళ్ళే అటుకులు తీసుకుని వెళ్ళినటువంటి ప్రదేశం చూడండి. చిన్ననాటి స్నేహితుడు అయినప్పటికీ కూడా బిడ్డలు కూడా భార్య కూడా అత్యంతమైన దారిద్ర్యం అనుభవిస్తున్న, ఆకలి దప్పులతోని అలమటిస్తున్న భార్య అన్నదంట, మిమ్మల్ని నేను వివాహం చేసుకున్నాను కాబట్టి మీరు పెట్టినటువంటి కష్టాలైనా సుఖాలైనా నేను అర్థంగా అనుభవిస్తాను, కానీ మనకి పుట్టినటువంటి బిడ్డలకి ఆకలి దప్పులతో చంపటం మన ధర్మం కాదు, తండ్రిగా రక్షించడం మీ ధర్మం. ఇప్పుడైనా మీ బాల స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి అన్నారు. పెద్దవారి దగ్గరికి ఏం తీసుకెళ్తాం, ఒట్టి చేతితో ఏం వెళ్తామంటే ఇరుగు పొరుగు దగ్గర తెచ్చిన అటుకులు తీసుకెళ్ళిస్తే ఆ స్వామి ఆ భవనాలు చూసి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరం చూసి ఎలా వెళ్తారని సంశయించిన టైంలో కృష్ణుడికి అంతా తెలుసు కదా. మీ తాలూకా స్నేహితుడంట, కుచేలుడంట ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు అంటే పరుగున వెళ్ళి వాడిని కాళ్ళ మీద నమస్కారం పెట్టి తీసుకెళ్లారు అంటే అది భక్తి తత్వం. ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పడుతున్నావు, నేను ఉన్నాను కదా అంటే, కష్టాల కోసం నేను కొని ప్రార్థించేటైతే నువ్వు నాకు ఎప్పుడు దొరుకుతావయ్యా, ఇవన్నీ ఉపాధికి సంబంధించినటువంటి అనాత్మ కర్మలు, ఆత్మకర్మ కాదు, ఆత్మ అయినటువంటి నీ దర్శనం నాకు కావాలి కానీ ఇవన్నీ నాకెందుకు అన్నాడు. స్వామి ఇచ్చినటువంటి అటుకులు తిని వెంటనే సకల సంపదలు ఇచ్చారు. మనకి భాగవతంలో కుచేలోపాఖ్యానం చాలా చక్కగా ఉంది. జయ శ్రీరామ్. కాబట్టి ఎటువంటి భక్తులై ఉండాలి, భగవంతుని యొక్క కర్మలు చేస్తూ ఉండాలి, భగవంతుడే పరమప్రాప్యంగా భావించేవాడు, భగవంతుడికి భక్తుడై ఉండాలి. చివరి లక్షణం ఏమిటి? నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. చూసారా, ఏ భూతం యందు, ఏ జీవి యందు కూడా వైరభావము లేకుండా ఉండాలి. ఇది మనకి చేతనవుతుందా? ఏ పని చేసినా పరమాత్మ కోసం చెయ్యాలి, పరమాత్మ భక్తుడుగా ఉండాలి. చిట్ట చివరికి ఏమన్నారు? సకల చరాచర జీవకోటి జీవుల యందు ద్వేషభావము లేనివాడు ఉండాలి. ప్రతి జీవిలో కూడా పరమాత్మ చూసిన వాడై ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు చాలా చక్కగా దీన్ని ముందుకు నిర్వైర సర్వభూతేషు, ఏ జీవి మీద కూడా భేదభావం కానీ ద్వేషభావం కానీ ఉండదు. ఇప్పుడు మనకు ఎవరైనా దూషించారనుకోండి, వారి మీద మంచి అభిప్రాయం ఉంటుందా? ఎవరైనా దండించారనుకోండి, వారి మీద మంచి అభిప్రాయం ఉంటుందా? వీడికి ఏదైనా అవ్వను గాక, వీడికి ఎవడో కొట్టే గాక రకరకాలు ఆలోచిస్తామా? మరి ఛత్రపతి శివాజీ పేరు విన్నారుగా అందరూ. వారి గురువు గారు ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఆ రోజుల్లో 19 ఏళ్ల వయసులో అప్పటికే 200 కోటలు ఆక్రమించి ధైర్య సాహసాలతో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ తమ గురువు గారైనటువంటి సమర్థ రామదాస్ని దర్శించాలని తెలిసి ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థలో రక్షణ నిమిత్తం గురువు గారిని తెప్పించుకుందామని చెప్పి గురువు గారికి మెసేజ్ పంపించారంట. ఏమిటా మెసేజు? స్వామి వారిని ఒకసారి దర్శించుకోవాలి అని భటులు పంపించారు. సమర్థ రామదాస్ బయలుదేరారు ఎక్కడికి? శివాజీ దగ్గరికి. వారితో పాటు 4 శిష్యులు కూడా. ఆ రోజుల్లో వసతులు లేవు, రవాణా సౌకర్యాలు లేవు,
నడిచి వెళ్తున్నారు. మధ్య త్రోవలో ఆగారండి. శిష్యులకి ఆకలండి. గురువుగారు చక్కగా చెట్టు కింద విశ్రమించారండి అని చెప్పి, మీరు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోండి, జలాన్ని నీరు తాగండి అంటే వీళ్ళు ఆకలికి తట్టుకోలేక అటు ఇటు చూస్తే చక్కటి చెరుకు తోట కనిపించింది. చెరుకు తోట మీద పడ్డారండి శిష్యులు. ఎరగొట్టినవన్నీ గెడలన్నీ ఎరగొట్టారండి. తినుంటే బాగున్ను. తింటూ ఆ పిప్పు కూడా ఊసుకుంటూ కింద వేసుకుంటూ వచ్చారండి. కొంత టైంకి పాపం యజమాని వచ్చారండి. చెరుకు గెడలు చాలా ఇరుగున్నాయి, ఎవరిది పని అని అలాగ వస్తూ వస్తూ చూస్తే అక్కడ అందరూ కూడా మంచి నిద్రలో నిద్రపోతున్నారండి. కనీసం ఎందుకు చెరుకులు తెంపారయ్యా కొట్టారని అడగకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి వెదురుగాడ తీసి గట్టిగా అందరినీ కొట్టేశాడండి. శిష్యులతో పాటు గురువు గారి వీపు మీద కూడా వాతలు పడ్డాయి. మరుసటి రోజు సాయంకాలం, అదే రోజు సాయంకాలం శివాజీ తాలూకు అంతఃపురానికి మహానగరానికి వెళ్తూ రాజభవనానికి వెళ్ళిన తర్వాత గురువు గారు వచ్చారని మరి తెలుసు కదా. గురువు గారు వస్తే పాదాలని చక్కగా పాద ప్రక్షాళన చేస్తూ గురు పూజ చేయటం. స్వామీజీ చాలా మీరు అలసటతో వచ్చారు, నేను స్నానంబులు కూడా మేమే చేస్తామని భక్తితో శివాజీ గారు తమ గురువు గారికి స్నానం చేద్దామనేటప్పటికి వీపు మీద వాతలు కనిపించాయి. గురువుగారు ఏమిటి మీకు ఈ వాతలు అంటే, ఏమీ లేదు నాయన, కాలు జారి పడ్డాను, పడిపోయాను అన్నారు. కాలు జారి పడిపోతే వాతలు ఎందుకు వస్తాయని రాజు కదండి, ఆయన తెలియకుండా ఉంటుందా? వెంటనే గూఢాచార్యులను పంపించాడు. దీనికి కారణం ఎవరు అనేటప్పటికీ గూఢాచార్యుల రహస్యం అంతా తెలుసుకున్నారు. ఒక రైతు గారు కొట్టారండి అన్నారు. ఆ రైతుని వెంటనే తీసుకురండి అయ్యా అన్నారు. భటులు వెళ్ళారు రైతింటికి. గురువు గారు మా రాజుగారి తాలూకు గురువుకే దండించావు, నేను వెంబడినే తీసుకురమ్మన్నారంటే పాపం రైతు భార్య పిల్లలు చెప్పారట, చాలా పెద్ద అపరాధం చేశాను, నేను తిరిగి వస్తానో లేదో తెలీదు, ఇదే నా చివరి చూపు అని చెప్పి భార్య పిల్లలకి చెప్పుకుంటూ భయంతో గడగడగడ వణుకుతుంటూ వచ్చాడు. మా గురువు గారిని నువ్వు శిక్షిస్తావా, అంతటి వాడవా అని అడిగితే సమర్థ రామదాస్ గారు మాట అన్నారంట, నాయనా ఆయనది తప్పే ఉంది, ఆయన్ని అడగకుండా చెరుకులు తెంపడం మా శిష్యులది తప్పు, నాదే తప్పు, మరి దొంగతనం చేయటం నేరం కదా, అందులో వాడిని నువ్వు తీసుకురావటం వల్ల భయంతో వాడు ఎంతో బాధపడుతున్నాడు, బాధతో ఆయన ప్రాణభయంతో ఉన్నాడు, కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయనకి భూములు, శాసనాలు, కావలసిన ధనం ఇచ్చి పంపించి ఆనందంగా పంపించిన ఆయన మీద చర్య తీసుకోకు అన్నాడు. ఎవరైనా మనకి కొడితే ఆ విధంగా ఆడికి డబ్బులు ఇవ్వండి అని చెప్తామండి, బంగారం ఇవ్వమని చెప్తామండి? అది సర్వ అంటే నిర్వైర సర్వభూతేషు, ఏ జీవి మీద కూడా వైరం లేకుండా ప్రేమ భావం కలిగి ఉన్నటువంటి వాడికి పరమాత్మ సులువుగా సునాయాసంగా దొరుకుతారు. అవునా? మరి అటువంటి ఈ 4 లక్షణాలు ఎవరి దగ్గర ఉంటే వారికి ఆత్మానుభూతి చాలా సులువుగా కలుగుతుంది. అవునా కాదా? ఇందాక స్వామివారు చెప్పారు, తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికే తదనంతరస్య సర్వశాస్య బాహ్యత. భగవంతుడు అనేవాడు ఇటువంటి నిత్య కర్మల్లో వేదహిత కర్మలు చేసేవాడికి చాలా దగ్గరగా ఉంటాడు. నాస్తికత్వానికి ఎప్పుడు కూడా దగ్గర కాడు. మన అక్కడే ఉంటున్నాడంటే అటువంటి ప్రయాణంలో చేసినటువంటి భక్తుడికి తనతోటే కనిపిస్తారు, తన ముందే ఉంటారు. మహాభారతంలో పాండవులు పడినటువంటి బాధలన్నిటికీ కూడా లక్క ఇంటిలో అగ్గి పెట్టినటువంటి సమయంలో కూడా అక్కడికొచ్చి కూడా రక్షించింది పరమాత్మే. ఎందుకు? నిరంతరము కూడా పాండవులు ధర్మ పక్షపాతి, ధర్మము తప్ప అధర్మం వాళ్ళు ఎరగరు, ధర్మం కోసమే జీవిస్తున్నారు, ధర్మం కోసమే రాజ్యాన్ని విడిచిపెట్టి భిక్షాటన చేశారు. అంటే అటువంటి ధర్మ ప్రవర్తనలో ఉన్న వారికి, సత్య ధర్మాలతో ప్రయాణించే వారికి, నిత్యము భగవంతునితో ప్రయాణం చేసిన వాడికి భగవంతుడు వారికి అన్ని విధాలుగా రక్షణ కలిగిస్తూనే ఉంటాడు. అవునా? మరి ఇది మన ఉపనిషత్తు వాక్యం, ఈశావ్యాస ఉపనిషత్తులో ఉన్నటువంటి 4వ మంత్రం. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్తున్నారు, నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నముముక్షై నమై ముక్త, ఇంకా చివరిదోటి ఉంది, ఇత్యేష పరమార్థత. చూసారా? ఇది కూడా అమృత బిందోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రమే. ప్రపంచము లేదు, ప్రళయము లేదు,
నిధి ధ్యాసలతో ఉన్నటువంటి భక్తుడు లేడు, సాధకుడు లేడు. సృష్టి లేదు, ప్రళయము లేదు, గురువు లేరు, శిష్యుడు లేరు, ఎవరూ లేరు. ఉన్నదేంటి? ఒక్కటే. ఉన్నదేంటి? ఒక్కటే. ఈ విధంగా అంటే ఇప్పటి వరకు మనం ఈ కర్మల కోసం ఎందుకు చెప్పామంటే, అటువంటి కర్మలు చేసిన వాడు ఇటువంటి స్థాయికి వస్తాడు. నేను ఒక్కడనే తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఆ ఒక్కటేంది అంటున్నాం కదా, ఆత్మే తాను, నేను అనేటువంటి ఆత్మ. ఆ భావనకు వచ్చినంత వరకు నిర్మలమైనటువంటి హృదయం నిర్మలమవుతూ అటువంటి కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎవరికి దానం చేయాలి అంటే మనకి కష్టం, ఎవరితో ప్రేమగా మాట్లాడాలంటే మనకి కష్టం, ఎవరితో ఏదైనా కర్మ చేస్తున్నాము అంటే ఆ కర్మ ఫలితాన్ని ఆశిస్తాం. ఆ కర్మ నేను చేస్తున్నానని కర్తృత్వ భోక్తృత్వాలు ఇతరులకు తెలియజేస్తాం. ఇది ఎవరిదా అంటే నాది అంటాం. ఏది నాది, ఏది నీది? ఇక నాది అనేది ఎక్కడుంది? అనిత్యమైనటువంటి వస్తువులు నాది అని భ్రమించటం వలనే వ్యాస భగవానుడు మనకి భగవద్గీతలో మొట్టమొదటి ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుని పెట్టారు. చూడండి, గీతలో కూడా మొట్టమొదటి శ్లోకం ఎంత చక్కగా వ్యాస భగవాన్లు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకా పాండవ చైవ కిమ కుర్వత సంజయ. ఇక్కడ పాత్రలు చూడండి. సంజయుడు, ధృతరాష్ట్రుడు ధృతమును రాష్ట్రముగా కలవాడు. కేవలం మహాభారతములో తమ్ముడి యొక్క ఆస్తి నాది అన్నందుకు ధృతరాష్ట్రుడైతే, ప్రపంచములో తనది కాని వస్తువు కోసం తనది అని భ్రమపడే ప్రతి వ్యక్తి ధృతరాష్ట్రుడే. మరి ఇక్కడ మన అంతం ధృతరాష్ట్రులమా, భక్తులమా, ఎవరమా నిర్ధారణ చేసుకోవాలి. ఇది ఎవరిది? నాది, నువ్వు ధృతరాష్ట్రుడే. అది ఎవరిది? నాది, వాడు ధృతరాష్ట్రుడే. మనది కాని వస్తువు కోసం మనదని ఎవడైనా ప్రాకులాడబడుతుంటే వారు ధృతరాష్ట్రుడే. చూడండి, ఇక్కడ గట్టిగా పట్టునటువంటి పట్టు. ఎందుకంటే అనేక 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 జన్మల్లో ఈ మల విక్షేప ఆవరణాలతో ఆ విషయాల్ని తీసుకొస్తూ ఈ జన్మలో కూడా ఎవరికి కూడా కనీసం 10 రూపాయలు కానీ 1 రూపాయి కానీ దానం చేయటానికి చేయి రావట్లేదు అంటే ఎన్ని జన్మల నుండి కష్టపడి అటువంటి దృఢత్వమైనటువంటి కృపణత్వానికి పునాది వేసాడో మనం అర్థం చేసుకోవాలి. మనిషి, మానవుడనేవాడు త్యాగజీవి. త్యాగముతోనే బ్రతకాలి. త్యాగము అంటే కేవలం వైరాగ్యం. త్యాగం ఉంటేనే వైరాగ్యం వస్తుంది, త్యాగం ఉంటేనే భక్తి అలవడుతుంది, త్యాగం ఉంటేనే జ్ఞానం అలవడుతుంది, త్యాగం ఉంటేనే సుజ్ఞానిగా ఉంటాడు. త్యాగ భావన లేని నాడు వాడు వేదాంతానికి కానీ బ్రహ్మ విద్యకు కానీ అనర్హుడు. అవునా? మరి అటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే భారతదేశంలో ఖండ శిలా శిల్పాలతో మన దేవాలయాలు నిర్మితమయ్యాయి. ఈ దేశంలో ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలని చాలామంది మహమ్మదీయులు మన దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్ని భ్రష్టు పట్టించి విధ్వంసం చేశారు. అయినప్పటికీ ఇండోరు మధ్యప్రదేశ్కు చెందినటువంటి అహల్యాబాయి మహారాణి భ్రష్టు పట్టిన ప్రతి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ దేవాలయం నిర్మాణం చేసినటువంటి ఒక ధీర భారతీయ భక్త వనిత అహల్యాబాయి. ఈరోజు సోమనాథ్లో కూడా మొట్టమొదట అది శ్రీకృష్ణ పరమాత్మ వెండితో కట్టిస్తే, ఆ తర్వాత మరి ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మకి అది పెద్ద కథ, తర్వాత మనం ఇప్పుడు చెప్పలేము, టైం కూడా లేదు. అటువంటి దేవాలయాలను నిర్మాణం చేసినటువంటి అహల్యాబాయి భగవద్గీత అసలు ఎటువంటి కర్మలు చేస్తే ఆత్మానుభూతి కలుగుతుంది అనేటువంటి సందేహం వచ్చి ఒక బ్రాహ్మణోత్వాన్ని పిలిపించుకుందంట. అయ్యా, మీ ద్వారా మాకు శ్రేష్టమైన శుద్ధమైన కర్మలు చేయాలి అంటే ఎలా, ఏ విధంగా మనం ఆ విధంగా భగవంతుని దగ్గర అవుతామంటే బ్రాహ్మణుడు భగవద్గీత చదవాలని భగవద్గీత నేర్పించడం ప్రారంభిస్తాడు. మొట్టమొదటిది ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అంటే
మామక పాండవచ్చైవ కిమకుర్వత సంజయ్ అనేటప్పటికీ అహల్యబాయి భగవద్గీత సారాంశం అంతా నాకు అర్థమైంది, మీరు నాకు చెప్పక్కర్లేదని ఆ బ్రాహ్మణోత్పడికి కానుకలు ఇచ్చి పంపిస్తే బ్రాహ్మణుడు అడిగాడంటే, అమ్మ నేనేమైనా అక్షర దోషం ఉందా, ఏమైనా చెప్పలేకపోతానా? ఎందుకంటే అది కాదు మహాత్మా, మొదటి వాక్యంలోనే నాకు గీతా సారాంశం అంతా అర్థమైంది. ఏమిటి అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. చూసారా, ఎక్కడ ఉంటే అక్కడ ధర్మస్థాపన జరగాలి, ఎక్కడ ఉంటే అక్కడ ధర్మాన్ని చూడాలి. మన ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి, ఎవరైనా ఒక మాతాజీని కానీ ఒక అమ్మాయిని కానీ ఎవరైనా అక్కడ ఇబ్బంది పెడుతుంటే శరీరంలో శక్తి ఉంటే కర్ర కత్తో పట్టుకొని ఖండించాలి, అది ధర్మం. నీలో అది శరీరం లేకపోతే ఆ చేసేవాడు ఎవడైనా పెద్ద పదవుల్లో ఉన్నవాడైతే కనీసం దూషించాలన్నారు. ఒరే అప్రాచ్యుడా నీచుడా ఇలాంటి పని చేయకూడదా అన్నాడు. అది కూడా ధర్మ సూక్ష్మం. అది కూడా చేత కాకపోతే ఆ ప్రదేశం నుండి వెంటనే వెళ్ళమన్నాడు, అది చూడకూడదు అన్నారు. అలాంటిది అటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అహల్యబాయి భారతదేశంలో వందలాది వేలాది దేవాలయాలు నిర్మించి ఈరోజు మనకి ధార్మికతకు సనాతన ధర్మానికి ముందుకు వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కర్మల్లో శ్రేష్టత్వంగాని తెలుసుకుంటే పరమాత్మ ఆత్మానుభూతి తనకు తానే మనకు వస్తుంది. శ్రేష్టమైనటువంటి కర్మలు చెయ్యాలి. అందుకే వేదము ఇప్పుడు వేదహిత కర్మలు చెయ్యాలి, ధర్మానికి సంబంధించిన కర్మలు చేయాలి, న్యాయానికి సంబంధించిన కర్మలు చేయాలి, సత్యానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. ఈ మూడు విడిచిపెట్టి ఏ కర్మలు చేసినా అది పునరపి జననం పునరపి మరణం చక్రంలో ఉంటమే తప్ప దానివల్ల మనకి ఏమీ కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మనకి కర్మయోగం, అందుకే భగవద్గీతలో కూడా 3 షట్కాలు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. కర్మలో ఉన్నట్టు అందుకే అన్నారు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, నేను చేయదగ్గ పని ఏమీ లేదు, చేసే పని కూడా లేదు, నాకు ప్రాప్తమైంది కానీ అప్రాప్తమైంది కూడా లేదు. అయినప్పటికీ కూడా నేను లోక కళ్యాణం కోసం లోక సంగ్రహణార్థం కోసం నేను కర్మలు చేస్తున్నా అంటే సాక్షాత్తు పరమాత్ముడే కర్మలు చేసేటప్పుడు మనం ఎంతటి వారమో ఒకరు అర్థం చేసుకోండి. అందుకే మహర్షులకి ఋషులకి స్వామీజీల వారికి ఇప్పుడు ఆత్మానందపురి వారికి మిమ్మల్ని పిలిపించి రాత్రంతా నేను చూస్తున్నాను, నాకు రాత్రిపూట నిద్ర పట్టట్లే, తెల్లవార్లు భజనలు తర్వాత ఊరేగింపులు జరుగుతున్నాయి. స్వామీజీ వారు రాత్రంతా రూములోకి వెళ్ళటము రావటము, రూములోకి వెళ్ళటము రావటము. మరి మాతాజీలందరికీ అప్పుడే ఆ రాత్రిపూట జాకెట్ గుడ్డలు వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటం, తెల్లవార్లు ఇదే డ్యూటీ. నేను అనుకున్నాడు మహానుభావుడు అంత కష్టపడుతున్నాడు కదా, నేను మంచం మీద కూర్చుని పడుకుని నిద్ర రాకపోతే ఏం పోయిందని వారిని చూసి ఆనందపడి తెల్లవారుజామున కాస్త కన్ను పడ్డది, రాత్రి అంతా నిద్ర రాలే, నిన్న రాలేదు ఈ రోజు రాలేదు. ఈయన మాత్రం సరిగ్గా ఫుడ్ పడితే చాలు స్వామివారికి, ఇంక ఈ లోకమే ఈయనకి గుర్తుండదు. ఆయనకి తగ్గట్టు పడిపోవాలి, దానా పడిపోవాలి, దానాలోనే అంతా ఉంది. కాబట్టి తెల్లవార్లు వారిని పాపం చూస్తున్నాను, మెట్లు ఎక్కుతున్నారు, తలుపు తీస్తున్నారు, ఏవో ఇస్తున్నారు, ఏవో తెస్తున్నారు. మా ఆశ్రమంలో ఏంటంటే రాత్రిపూట నాకు కాస్త విశ్రాంతి ఇస్తారు, భక్తులే చూసుకుంటారు. ఆహార పానీయాలు కూడా భక్తులే చూసుకుంటారు, ఎవరికి వారు డీటెయిల్ చేస్తాం. కానీ వారు తెల్లవార్లు పాపం 5:30కి అలా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఇక్కడ భగవద్గీత పారాయణకి వచ్చారు. ఏం ఆయనకి జరగదా? ఆయనకి ఎవరు భోజనం పెట్టరా? లేకపోతే ఆయనకేం పని లేక? లోక కళ్యాణార్థం, లోక సంగ్రహణార్థం, భక్తులకి జ్ఞాన చైతన్యం కలిగించుకోవడం. ఇప్పుడు కొట్టండి చెప్పట్లు. ఋషులు మునులు లోక కళ్యాణార్థం, అదే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. లోకం కోసం మనం చెయ్యాలయ్యా. నా బిడ్డ, నా ఇల్లు, నా సంసారం ఏం తీసుకెళ్తావు? నీ బిడ్డ వస్తుందా, నీ భార్య వస్తుందా? ఎవరైనా వస్తారా? ఎవ్వరు రారు, ఎవ్వరు వచ్చింది ఏం లేదు. అంతవరకు ఎందుకు? చాలా మంది మాతలు ఇక్కడ ఉన్నారు. మీ ఆయన ఎప్పుడైనా మీరు బంగారాలు చేయించారమ్మా? ఎవరైనా ఒకసారి భార్య భర్తకి బంగారం అడిగింది అనుకోండి, ఒక గొలుసు ఏదైనా, సర్లే చాలా రోజులకు అడిగింది కష్టపడుతుంది కదా అని ఒక 10 కాసులు 20 గ్లాసులు గొలుసు చేసాడు అనుకోండి, వెంటనే ఆమె ఏమంటుందండి? ఈ జన్మలో కాదండి, 10 జన్మలో మీరే భర్తగా రావాలండి అంట. ఒకవేళ అడిగిన బంగారం చేయించలేదు అనుకోండి, బంగారం చేయించిన మొఖమేనా అని వీళ్ళే అడుగుతారు. మరి పోనీ అనుకుందాం 10 జన్మల కోసం కోరుకుంటుంది కదా, ఈ జన్మలో ఏమైనా మిమ్మల్ని చెప్పి మీ భర్త వెళతాడా?
మీరు వారికి చెప్పి ఏమైనా ప్రయాణం చేస్తారా? ఎవరికైనా చెప్పి వెళ్ళేవాడు ఉన్నాడు కదా చెప్పండి ఈ ప్రపంచంలో? ఎవరికి వారే యమునా తీరే. మరి అనేక జన్మలో కావలసిన భర్త ఈ జన్మలైనా చెప్పి వెళ్ళాలి కదా. అంతవరకు ఎందుకు? మనమందరము కూడా మాతృగర్భంలో ఎప్పుడు పడ్డామనేది మాతృగర్భంలో ఉన్నటువంటి తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. చూడండి భగవంతుని యొక్క సూచన. ఎవరికైనా తెలుస్తుందండి? ఏదో 45 రోజులు 2 నెలలు ఏవైనా సూచనలు కనిపిస్తే డాక్టర్ వారు వచ్చి అమ్మ శుభ విషయం మీరు తల్లి కాబోతున్నారని చెప్పేటప్పటికి అప్పటికే ఎన్నో గంటలు, నిమిషాలు, సెకండ్లు, వేలాది సెకండ్లు అయిపోతుంది. భగవంతుడు మన పుట్టింది మనకు తెలియదు, మన పోయింది మనకు తెలియదు. తెలియపోయేటప్పుడు ఈ సంసారము, ఈ సంపద, ఈ ఆస్తులు, ఈ పాస్తులు ఎందుకండి? ఇందాక ఎవరో నా దగ్గరకు వచ్చారండి రూమ్లో ఉండేటప్పుడు. స్వామి నేను అప్పులతో ఉన్నానండి అన్నారు. అప్పులతో ఉన్నానండి అన్నారు. వాళ్ళ తల్లిగారు ఏం చేశారు తెలుసండి? వాళ్ళకు ఉన్నది 4 ఎకరాలంట. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు బిడ్డలు. అబ్బాయిల మీద ప్రేమ ఎక్కువ పెట్టుకుంటే అమ్మాయిలకు భూమి ఇవ్వకుండా అబ్బాయిలకు 4 ఎకరాలు ఇచ్చారండి. అమ్మాయిలు కష్టాల్లో ఉన్నారండి. వాళ్ళ కోసం నేను చెప్పట్లేదండి. భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డలు అమ్మాయిలైనా పురుషులైనా స్త్రీలైనా అంతా ఈశ్వరుడి దృష్టిలో సమానమే. చేతనైతే సమానంగా వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, లేదా వాళ్ళకి కష్టాలు లేకుండా చూడాలి. బిడ్డలకు కష్టం ఉందంటే తల్లిదండ్రులదే తప్పు. వారి కర్మ కదండి. కర్మకు కారణమైనడు నువ్వు కావుగా. నీ దగ్గర రూపాయి అంటే పక్కవాడు ఆకలితో ఉన్నాడంటే పెట్టాలనా వద్దా? వాడి కర్మకు కారణం అండి. వాడు ఆకలితో ఉండండి. మరి వీడు ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాం, భక్తిగా వింటున్నాం. వీళ్ళ కర్మ వీళ్ళదే అని స్వామివారు విడిచిపెట్టి మనందరి భోజనం పెట్టకపోతే సాయంకాలం ఎవడో మిగులుతాడు అక్కడ? ఒకళ్ళని మిగులుతారా? మీ కర్మ మీదండి, నా కర్మ నాది అని చెప్పి స్వామివారికి ప్రసాదం పెట్టకపోతే, ప్రసాదం పెట్టి వాహనాలు పెట్టి 3 నెలల నుండి మీ అందరికి మెసేజ్లు పంపి పోస్టులో కవర్లు పంపి నానా బాధలు పడేటప్పటికే 3 గంటల సమయంలో సగం మంది కూర్చుంటున్నారు, సగం మంది వెళ్తున్నారు. మధ్య మధ్యలో మంచినీళ్ళు, మధ్య మధ్యలో మజ్జిగ, ఇన్ని సేవలు చేసేటప్పటికి ఆధ్యాత్మ వినండ్రా బాబు, వినండ్రా బాబు, అది మీకోసమే మీకోసమే మీకోసమని స్వామి వారి తాలూకా కష్టాన్ని గుర్తించండి, వారి తాలూకా కర్తవ్యాన్ని గుర్తించండి. వీరు ఎందుకు చేస్తున్నారు? మనకు భోజనం పెట్టవలసిన అవసరం ఏముంది? మనకు వాహనం పంపించవలసిన అవసరం ఏముంది? ఆయన ఎందుకు ఇన్ని రోజులు కష్టపడుతున్నారని అక్కడ ఆలోచిస్తే మీ జ్ఞానం మీకు అంకురిస్తుంది. అటువంటి శ్రేష్టమైన కర్మలు చేయాలి. వారి కర్మ వారు చేశారు ఒక సాధువుగా. మీ కర్మ మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని విని మననం చేసుకొని నిధి ధ్యాసలో పెట్టుకున్న వాడు ఉత్తీర్ణుడవుతాడు. మీరు అన్నట్టు ఇందాక ఆత్మానుభూతి పొందడానికి ఎటువంటి కర్మలు చేయాలంటే మహాత్ములు చెప్పినటువంటి విషయాలు విని మననము చేసుకొని నిధి ధ్యాస ద్వారా పొందటం. రెండవది ఉత్తమమైన వేదహితమైన కర్మలు చేయాలి. మానవుని యొక్క జన్మ దేనికోసం వచ్చింది? లోక కళ్యాణార్థమే, లోక సంగ్రహణార్థమే, స్వస్వరూపానికి తెలుసుకున్న దానికి మాత్రమే తప్ప అన్యమైనటువంటి సంపాదించుకోవడానికి కాదు అని పరమార్థ విషయాన్ని గ్రహించి మరి ఇవన్నీ ఇచ్చేస్తే కుటుంబాలు వ్యవహారాలు ఎలా వెళ్తాయని కూడా అంటారు. మీ అందరికీ మీకు శక్తి కొలిది శక్తి మేర మీ కార్యక్రమం చేసుకుంటూ గృహంలో ఉన్న వాళ్ళందరూ కాపాడవలసిన బాధ్యత మీదే. కాబట్టి కాపాడుకుంటూ లోక కళ్యాణం చేయాలి. మా ఇంటి మీద రాయి పడలేదండి, పక్కింటోడి మీద పడ్డదండి, మాకేమంటే రేపు ఆ రాయి మన ఇంటి మీద కూడా పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పటికే మన సనాతన ధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అనేక మతాల వారు, అనేక కులాల వారు ఇతర దేశాల నుండి వచ్చి ఇక్కడ అదే పనివిగా ఉన్నారు. వారిని అందరినీ త్రిప్పికొట్టి భారతీయ వేదాంతానికి మించినటువంటిది విశ్వంలో ఎక్కడా లేదని, భారతదేశమే విశ్వ గురువుగా అలరారుతుందని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలంతా ఒప్పుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీత, మన ఉపనిషత్తులు వారు ఆంగ్ల భాషలో అనువదించుకొని ప్రపంచంలో పంచుకుంటున్నారు. ఇందాక నిన్న స్వామీజీ వారు అన్నట్టు ఏ మతస్థుడైతే ఏమి బ్రహ్మజ్ఞానం ఉన్నదా లేదా అని చూడాలి. ఎడ్విన్ ఎర్నాల్డ్ అనేవాడు భగవద్గీతాన్ని చదివి బాగా తెలుసుకుంటూ దాన్ని ఇంగ్లీష్ భాషలో ద సాంగ్ ఆఫ్ సెలిస్టియల్ అని రాసి 18,000 ప్రతులుగా ప్రింట్ చేసి ప్రపంచ దేశాల్లో పంచినటువంటి ఎడ్విన్ ఎర్నాల్డ్ కూడా ఒక క్రైస్తవుడు. అదేవిధంగా సోక్రటీస్, అదే విధంగా మన ఉపనిషత్తుల యొక్క భాష్యాన్ని తెలుసుకుంటూ ఉపనిషత్తులను కూడా ఆంగ్ల భాషలో ప్రచారం చేసినటువంటి మేక్ మిల్లర్ కూడా ఒక క్రైస్తవుడే. కాబట్టి ఇక్కడ జాతి మతాలతో లేదు,
బ్రహ్మజ్ఞానం ఎక్కడున్నా అన్నారు ఈశావాస్యం మిదగంస్ గారు. విశ్వమంతా ఆయనదే అయినప్పుడు ఐరోపా ఏంటి, అమెరికా ఏంటి, ఇదేమిటి? కాబట్టి అటువంటి జ్ఞానము కలిగినటువంటి స్థలము భారతదేశంలో ఉంది. కాబట్టి భారతదేశము ప్రపంచ దేశాలకి శిరస్సు. కాబట్టి మన వద్దే అందరూ నేర్చుకున్నారు. ఈరోజు సైన్స్ 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 అంటున్నారు. ఈ సైన్స్ పుట్టక ముందే వ్యాస మహర్షి ఎన్నో కనిపెట్టి చూపించారు. కనుక దయచేసి శ్రేష్టమైనటువంటి కర్మలు చేస్తూ ఈరోజు అందరూ కూడా ఈ దివ్యమైనటువంటి సభలో మహాత్ముల సమక్షంలో అమ్మ ఆగండి తల్లి జగన్మాత, జై శ్రీరామ్, ఆగాలి ఒక నిమిషం. చివరిగా మానవుని యొక్క ధర్మము పెద్దలు మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని సమగ్రంగా ఇంటికి వెళుతూ మననం చేసుకుంటూ, మననం చేసిన విషయాన్ని అక్కడ పెట్టుకోవాలి, మైండ్లో ఉంచాలి. అదే నిధి. నిధి అంటే ఏంటి? దాచుకుంటున్నారా లేదా డబ్బులన్నీ? నేను జీతాలు వచ్చినా డబ్బులు వచ్చినా వ్యవసాయం మీద డబ్బులు వస్తే రోడ్డు మీద పడేస్తారా? ఇంట్లో బీరువాలు ఎక్కడ పెడతారా? నిధిగా ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా? ఇటువంటి బ్రహ్మకు సంబంధించిన విషయాలన్నీ కూడా అటువంటి మెదడు అనేటువంటి నిధిలో దాచుకుంటూ, ఆ దాచుకున్న దాన్ని ఆచరణ యోగ్యంగా తీసుకుంటూ ప్రయాణం చేస్తేనే ఆత్మానుభూతి సులువుగా మనకు కలుగుతుంది. ఒకసారి చూడండి, 10 మందికి మీరు భోజనం పెట్టారనుకోండి, అమ్మా అన్నపూర్ణమ్మ చక్కటి భోజనం పెట్టావు, ఆనందంగా ఉంది, మీరు మీ బిడ్డలు సంతోషంగా ఉందిరుగాగా అంటాడు ఆయన. మరి దానివల్ల మీకు ఏమనిపిస్తుంది? 10 మందికి భోజనం పెట్టే ఎంత ఆశీర్వాదం వచ్చింది కదా, నేను రోజు ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచన మీకు వస్తుందా లేదా? అలాంటి ఆలోచనే సత్కర్మ. మీ మనశ్శుద్ధి కలుగుతుంది. ఆ మనశ్శుద్ధితోనే ఆత్మానుభూతి కలుగుతుంది. పనే చేయకుండా ఎలాగవుతుంది చెప్పండి? నేను అన్నీ ఉంటాయి, లక్షల లక్షల సంపద ఉంటుంది, ఆస్తి ఉంటుంది, నేను దేవుడి కోసం ప్రార్థన చేసుకుంటానండి. నీ ప్రార్థన ఎవరికి కావాలా? ఆచరణ లేని ప్రార్థన ఎందుకు? ఆచరణ లేని ప్రార్థన ఎందుకు? అన్నం పెట్టలేనటువంటి శక్తి ఉన్నప్పుడు కూడా అన్నం పెట్టలేకపోతే నీ ఆచరణ ఎవరా? నీ భాగవత పారాయణం ఎవరికి కావాలా? నీ రామాయణ పారాయణం ఎవరికి కావాలా? ఆచరించు, అప్పుడు చెప్పు. ఆచరణ లేనిది ఎవ్వరు కూడా పారాయణ చేస్తే అది విలువే లేదు. ఇది ఉన్నమాట నేను చెప్తున్నాను. ఎవరైతే ధార్మిక బద్ధంగా ధర్మబద్ధంగా జీవితంలో ఆచరణ చేసినటువంటి వ్యక్తి ఏ పని చేసినా అది అమోఘం, అది విద్వత్తు, అది తాను తరిస్తాడు, లోకానికి తరింపజేస్తాడు. అలా కాకుండా గ్రంథాలు ఉన్నాయని, చదువు ఉందని చెప్పి మనం ఎవరికి చెప్పితే దానివల్ల ఏ ఉపయోగం లేదు. తాను ఆచరించి చూపించాలి. ఎవడికి దానం చేసే శక్తి లేదు, ఎవడికి అన్నం పెట్టే శక్తి లేదు, మంచి మాటలు చెప్పినటువంటి ప్రవచనం, మంచి మాటలు చెప్పినటువంటి ఆచరణ లేదు. మనం ఏదో చెప్తాము అంటే ఎవరికి కావాలండి? పుస్తకాలు చాలా ఉన్నాయి, గ్రంథాలు చాలా ఉన్నాయి, టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి, చెప్పేవారు చాలా ఉన్నారు, ఉపయోగం లేదు. ఆచరించాలి. రామకృష్ణ పరమహంస అంటే వాడి దగ్గరికి ఒక తల్లి బిడ్డను తీసుకొని వచ్చిందంట. స్వామి మా బిడ్డ ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ పంచదార మొక్కలు తింటూనే ఉన్నాడండి, కడుపులుండే నూలు పురుగులు వస్తున్నాయండి అన్నారంట. సరేనమ్మా, ఒక నెల రోజుల తర్వాత తీసుకురా అన్నారంట. అదేంటిది నెల రోజులు అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చిందంట. ఆయన ఏదో చెప్పి అది మానిపించిన తర్వాత మానేశాడు. ఆ అమ్మ అడిగిందంట, ఈ మాట అప్పుడే చెప్పొచ్చు కదా స్వామి, మళ్ళీ మేము ఛార్జీలు కట్టుకొని వచ్చామంటే, అమ్మ నేను కూడా బెల్లం పంచదార తింటున్నాను, నేను తింటూ వాడికేం చెప్తాను, ముందు ఈ నెల రోజులు నేను ప్రాక్టీస్ చేసి బెల్లం విడిచిపెట్టాను, అప్పుడు నేను వాడికి చెప్పాను అన్నాడు. ఆచరణ అనేది చాలా ముఖ్యం, అది లేకుండా లేదు. జై శ్రీరామ్. అందుకే సాధువులు మహాత్ములు ఆచరణ యోగ్యంగా ఉంటారు. ఇందాక ఆయన చెప్పిన మాట నిజమే. నా పేరు కృష్ణ చరణానంద భారతీ స్వాముల వారు. ఎందుకంటే మా స్వామి వారు కూడా నా పేరు పలకడానికి అటు ఇటు ఆలోచిస్తున్నారు. కృష్ణ చరణానంద భారతీ స్వాముల వారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంకామ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ చేశాను, ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. చేస్తూ కూడా మాది జమీందారీ వ్యవస్థ. మేము ఇచ్చిన కుటుంబమే నేపథ్యం జమీందారి. మాకు కూడా 40-50 ఎకరాలు వస్తే దేవాలయ నిర్మాణానికి వినియోగిస్తూ, కొంత భాగం ఆశ్రమాన్ని నిర్మాణం చేస్తూ, 3 ఆశ్రమాలు ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి కర్నూలులో కాలువబుగ్గ, ఏలూరు, పలాస, శ్రీకాకుళం, ఈ 3 చేస్తూ భారతీయ ధర్మ పరిషత్ అనే ఒక జాతీయ సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటికీ 9 రాష్ట్రాల్లో 1858 గిరిజన ప్రాంతాల్లో పాదయాత్ర చేసి గిరిజనులకు భగవద్గీతలు రామాయణాలు ఉచితంగా ఇస్తూ, నాకు ప్రవచనం ద్వారా వచ్చినటువంటి డబ్బులు
మాకున్నటువంటి దీని మీద వచ్చిన డబ్బులు కేవలం లోక కళ్యాణం కోసం పుస్తకాలు ఇవ్వటం. ఇప్పుడు కూడా ఆశ్రమంలో వందలు వేలు భగవద్గీత పుస్తకాలు ఉంటాయి పంచడానికి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే భగవానుడు మనకి విద్యనిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఈ జన్మను సార్థకం చేసుకోమని బుద్ధిని ఇచ్చాడు. ఈ మాత్రం చేసుకోకపోతే ఏంటి? ఉద్యోగము, డబ్బు ఇవన్నీ ఏనాడో నా చిన్నప్పుడే నేను చూశాను. ఏమన్నా చిన్నప్పుడు చూసే దేవాలయం నిర్మాణం చేశాను. ఇప్పుడు కొత్తగా నాకు కావాల్సిన పని ఏముంది చెప్పండి? కాబట్టి త్యాగ భావన ఉండాలి. ఇప్పుడు నాకేమీ కరువు లేవు. సన్యాసికి మహారాజ్ అంటారు. ఏ ప్రాంతం వెళ్ళినా నాకు భాషలు వచ్చి కాబట్టి ఏ రాష్ట్రం వెళ్ళినా చక్కగా వారు ఆశీర్వదిస్తున్నారు, పిలుస్తున్నారు, ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, బ్రహ్మపదం చేస్తున్నారు. లోకమంతా స్వామి స్వామి అంటున్నారు. లోకాన్ని అంతటి కూడా జ్ఞానానికి మనం ప్రవచనాలు ఇస్తున్నాం. ఇంతకన్నా ఆనందమైన జీవితం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? నేను సన్యాసం తీసుకొస్తే మొదట ఎవరో ఆలోచించవచ్చు. ఒక సన్యాసికి ఎవరు, నాకు ఒక ఆయన అన్నారు స్వామీజీ వారు, ఒక పల్లెటూరులో పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్ద ఆయన గ్రామ సర్పంచ్ వచ్చి, బాగా ఉన్నావయ్యా, శరీరం సౌష్టంగా ఉన్నాయా, ఇదేమి నీకు పాడు పనయ్యా, హాయిగా ఏదో చేయకుండా ఈ సన్యాసం ఏంటి, ఈ గ్రామాల్లో పుస్తకాలు పంచడం ఏంటి అన్నాడు ఆ ఊరు సర్పంచ్. నేనేమి అనుకోలే, చాలా మంచి మాట చెప్పావయ్యా, నీ చేతుల్లో ఈ బ్యాగులు తీసుకెళ్తున్నావు ఏంటి అని అడిగాను. ఈ బ్యాగులో కాయగూరలండి, ఈ బ్యాగులో పిల్లలకు బుజ్జాలండి అన్నాడు. దేనికోసం అంటే మా భార్య పిల్లలకండి అన్నాడు. 4 గోడల మధ్యలో ఉన్న ఒక కుటుంబాని కోసం నీవు ఎంత కష్టపడుతున్నావయ్యా, నాకు ఈ విశ్వమంతా కుటుంబం కాబట్టి విశ్వమంతా పర్యటిస్తున్నానయ్యా అన్నాను. వెంటనే ఆయన సాయంకాలం సభకు వచ్చి ఇలాగే దగ్గరకు వచ్చి, స్వామి నేను అన్యదా భావించకండి, తప్పయింది, సాయంకాలం మీరు మా ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకొని మా ఊర్లో 3 రోజులు కార్యక్రమం పెడతానని సభాముఖంగా ఒప్పుకున్నాడు. ప్రజల్లో జ్ఞాన చైతన్యం కలిగించడం సాధు మహాత్ముల యొక్క పని. అండి దైవం అండి మేము ఆశ్రమానికే పరిమితం అవుతామండి అనే లేదు. ఎక్కడ ఎవరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా అక్కడికి వస్తాం. నిన్న కూడా బనగానపల్లి వాళ్ళు పిలిచారు. మా కార్యక్రమాలు చూసుకుంటూ వస్తాం. 3 నెలల వరకు కార్యక్రమాలు అన్ని ఫిక్స్ అయ్యి ఉంటే 1 by 1 ఎక్కడ ఎవరు పిలిచినా తప్పకుండా వెళ్తాం. మీరు మేము అందరము ఒక్కటే, త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం. ఆ స్థితిలో ప్రయాణం చేయటం లక్ష్యమే ఆశ్రమల యొక్క ధర్మము. మరి ఇంత చక్కటి విషయాన్ని మా చేత చెప్పించినటువంటి ఆత్మానందపురి స్వాముల వారికి, ఆయన ఆత్మానందం చూడండి, ఆయన పేరులోనే ఉంది, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆత్మానుభూతి ఆయన కోసమే ఇప్పటి వరకు నేను చెప్పాను. ఆత్మానందం కలగాలంటే ఆత్మానుభూతి ముందు పొందాలి, ఆత్మ సాక్షాత్కారం ముందు పొందాలి. వారి గురుదేవులు ఎంతో ఆలోచించి వారి పేరు ఆత్మానంద స్వాముల వారు అని పేరు పెట్టారు. నిత్యానందం, ఆత్మానందం. మరి స్వామీజీ వారు స్వయంగా ఆత్మానందుడే మనందరి చేత ఆత్మానుభూతి ఈ 3 రోజుల్లో కలిగించి అందరికి కూడా చక్కటైన దివ్యమైనటువంటి ప్రవచనాలు ఇప్పించగలిగినటువంటి శక్తి, ధీరుడు అన్నీ కూడా ఈరోజు మనందరి యొక్క హీరో ఎవరు? ఆత్మానంద పురిస్వాముల వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మీ అందరి కూడా మీలో విరాజిల్లే ఆ పరమాత్మకి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ చక్కటి అవకాశం కలిగించిన వారికి, విన్న మీరికి ఓం నమో నారాయణ, జై శ్రీరామ్. ఇప్పుడు కొట్టుకోండి.